గారు ఏదో రియాక్ట్ అవ్వాలన్నారు మీరు ఒకసారి మాట్లాడండి ప్లీజ్. అదే పెద్దలు చాలా హుందాతనంగా ప్రభుత్వ బాధ్యతలో ఉండి కూడా హుందాతనంగా మాట్లాడారు. అయితే నేను చెప్పేది ఏంటంటే కోడ్ చేసి మాట్లాడుతున్నాను అంటే రివ్యూ మీటింగ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఆ శాఖల్లో ఉన్న అధిపతులు, పాలక మండలి చైర్మను, ఈఓ, వాళ్ళ పరిధిలో తర్వాత మిగతా అధికారులు వాళ్ళ నిర్ణయాలు తీసుకునేది పాలక మండలి యొక్క ఈఓ వీళ్ళు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఏది రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి ఇలా చేయాలని. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి ఈఓని వదిలేసింది. వదిలేయడం వల్ల ఏమైంది? ఇప్పుడు పాలక మండలి ఈఓ దీన్ని లైట్గా తీసుకుంది. ఖచ్చితంగా పాలక మండలి ఈఓ స్థాయి వాళ్ళ మీద ఆ రోజు కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు పాలక మండలికి సుస్సు పడేయి ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు రివ్యూ మీటింగ్స్ ముందు పెట్టేవాళ్ళు దాని మీద ఖచ్చితంగా వర్షం వస్తే ఏంటి పరిస్థితి, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పరిస్థితి ఏంటి, క్రౌడ్ అనుకోకుండా పెరిగితే పరిస్థితి ఏంటి అనేది భయం వచ్చి ఉండేది. ఇక్కడ ఎవరైతే మనం రాజకీయాలు ఆలోచించి అధిపతుల్ని ఎవరైతే నిర్ణయాలు తీసుకునే వాళ్ళని వదిలేస్తున్నామో సర్వీస్ చేసే వాళ్ళని మనం బాధితులుగా చేస్తున్నామో, ఇక్కడ వీళ్ళు కూడా అది నిర్ణయాలు తీసుకునేవాళ్ళు దాన్ని లైట్గా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా నిర్ణయాధినేతలనే దీనికి బాధ్యుల్ని చేయాలి. పాలక మండలిని వదిలేసి కింది స్థాయిలో ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటే ఏమొస్తుందండి? రిజల్ట్ ఏమొస్తుంది? రిజల్ట్ రాదు కదా. రిజల్ట్ ఎక్కడ వస్తుంది? ఎవడైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. నేను ఖచ్చితంగా నా వైపు నుంచి కూడా మీకు అప్పీల్ ఏంటంటే, సార్ మీరు చాలా హుందాతనంగా మాట్లాడారు. ఈ ఘటనకి సంబంధించి ఘటన గురించి మాత్రం మీరు మాట్లాడారు, రాజకీయాలకు సంబంధించి మాట్లాడకపోవడం నిజంగా మీకు అభినందనీయం. అలాగే మీ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించి స్పందించేటప్పుడు ఇలాగే హుందాతనంగా స్పందించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మనం కోరుకుందాం. ముడిపెడతాము ఒక్క మాట, దానికి నేనేం చెప్తానంటే సంఘటన జరిగింది, ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ఏవైనా కానీ దీన్ని రాజకీయం చేసి మాట్లాడే లోపే ప్రభుత్వం చర్యలు గనక ఉంటే మేము విచారిస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము, దీన్ని ల్యాగ్ చేసి సాగదీసి వీళ్ళు ఏదేదో ఎవరినెవరిని ఎక్స్క్యూజ్ చేయాలో వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తూ మొదలెడితే ఆటోమేటిక్గా ఏ రాజకీయ పార్టీలైనా ప్రతిపక్షాలైనా ముందుకు రాజకీయం చేయడానికి ప్రయత్నం అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా, అంతేగాని ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదు అనేది మాత్రం నేను ఒకటే చెప్తున్నాను. మీరు ఇప్పుడు జరిగి ఉదయం అయింది, మీరు ఎలక్ట్ అయ్యారు, నేను ఎలక్ట్ అయ్యాను, రామ్మోహన్ రావు గారు ఎలక్ట్ అయ్యారు, ప్యానెల్లో పెద్దలు ఉన్నాయి ఎలక్ట్ అయ్యారు. ప్రభుత్వాలు ఎందుకు ఎలక్ట్ కావు? ఎందుకు మీరు ఇమీడియట్లీగా ఒక చర్యలు తీసుకొని ఒక డెసిషన్ కనుక ఫామ్ చేస్తే, ఒక డెసిషన్ కనుక చెప్పేస్తే ఇక ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికి ఏముంటుంది?